నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు. తిరుపతిలో పోటీలను ప్రారంభించిన మంత్రులు అనిత, అనగాని రాంప్రసాద్ రెడ్డి. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు కాదన్న ఎమ్మెల్యే గళ్ల మాధవి. ఈడీ చర్యలకు కులం కక్ష రంగు పోయడం అర్ధరహితమని వ్యాఖ్య. బీసీలను చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకోవడమే తప్ప వాళ్ళకి కల్పించిన ప్రయోజనాలు శూన్యం. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ధర్మాన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలోని తారక రామ గ్రౌండ్ లో రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు వంగలపూడి అనిత, అనగానే సత్యప్రసాద్, రాంప్రసాద్ రెడ్డితో కలిసి షాప్ చైర్మన్ రవినాయుడు పోటీలు ప్రారంభించారు. అనంతరం బాస్కెట్బాల్ క్రీడాకారులు ప్రదర్శించిన మ్యూజికల్ డ్యాన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి తరలివచ్చిన క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ తరపున స్వాగతం పలికారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,07,498 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. జిల్లా స్థాయిలో సుమారు 90,000 మంది, రాష్ట్ర స్థాయిలో సుమారు 10,000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇంతమంది విద్యార్థుల సమక్షంలో ఈ స్పోర్ట్స్ మీట్ ని, అమరావతి ఛాంపియన్షిప్ ని ఇనాగ్రేట్ చేసుకోవడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతి కింద భావించాలి. ఎందుకంటే ఆటలు అనేవి మరుగున పడిపోతున్న ఇటువంటి సమయంలో క్రీడాకారులకు ఉత్సాహాన్ని నింపడమే కాకుండా మట్టిలో మాణిక్యాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ నుంచి ఇక్కడ ఏకం చేసి ఒక అమరావతి ఛాంపియన్షిప్ ని ఏర్పాటు చేసిన మా శాప్ మా సోదరుడు చైర్మన్ రవి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు రెవెన్యూ శాఖ మార్చులు, తిరుపతి ఇన్ఛార్జ్ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ముందుండి వెనకాత నుండి కూడా నడిపిస్తున్న మా మినిస్టర్ గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడే మనకి ఆసియన్ ఒక వరల్డ్ రికార్డు కూడా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక నుంచిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఎమ్మెల్యేలందరికీ కూడా, ముఖ్యంగా ఎంపీలకి, ఎమ్మెల్యేలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అతి ముఖ్యంగా ఈరోజు తిరుపతి ప్రయాణం అంటేనే చాలా మంది వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి వస్తారు. కానీ ఇక్కడున్న ఇందాకే నా సోదరుడు అన్నాడు అమ్మ లాంటిది అని. నిజంగా ఇక్కడ వాళ్ళందరూ నా బిడ్డ లాంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇక్కడికి తిరుపతి దర్శనాలకు రావడంతో పాటు దర్శనానికి వచ్చినా వెళ్ళకపోయినా వెంకన్న స్వామి ఆశీస్సులతో రాబోయే కాలంలో ఇక్కడున్న చాలా మందిలో కనీసం ఒక 10%, 20% అయినా ఒలింపిక్స్ కి ఆడే రకంగా ఇక్కడ నుంచి మనం తయారవ్వాలనే స్ఫూర్తితో ఇక్కడ నుంచి బయలుదేరాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి, మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలి. పురాతన కాలం నుంచి కూడా మనకి క్రీడలు ఉన్నాయి. అవి మన దేశభక్తిని అలాగే మన సమైక్యతని చాటి చెప్పే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. పెద్దలు చెప్పినట్టుగా, ఇంత అంతగా చెప్పినట్టుగా క్రీడలు ఆడుతుంటే ఎక్కడ చదువు వెనకబడిపోతుందని భయంతో చాలా మంది క్రీడలపై వైపు ఇంతకుముందు చూపించేవాళ్ళు కాదు. కానీ ఈరోజు శారీరక సౌష్ఠవంతో పాటు మీ మానసిక ఉల్లాసంతో పాటు క్రీడలతో విద్య, విద్యతో ఉద్యోగం ఆ యొక్క నినాదంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీ అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా క్రీడలు ప్రోత్సహించింది కూటమి ప్రభుత్వమే. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్నప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిని. అలాగే హైదరాబాద్ లో ఎంతో పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టి ఈ రోజు కూడా ఎంతో మంది ఛాంపియన్స్ తయారు చేస్తున్న వేదిక అది కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటిది. ఈ రోజున పెద్ద ఎత్తున మా రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే శాప్ అధ్యక్షుడు రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చే విధంగా, ముఖ్యంగా తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో వచ్చే విధంగా, అలాగే సింగపూర్ టైప్ లో స్పోర్ట్స్ స్కూల్స్ కూడా
కడప అవ్వచ్చు, విజయవాడ అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, ఎన్ని కూడా రాబోయే రోజుల్లో రాబోతా ఉన్నాయంటే మీలాంటి బంగారు తీగల్ని గ్రామ స్థాయిలో కూడా చూసి మీలో ఉన్న టాలెంట్ ని బయట తీసుకొచ్చి అంతర్జాతీయ రంగంలో మిమ్మల్ని రాణించే విధంగా తీసుకెళ్లే దిశగా ఈ ప్రయత్నం చేస్తా ఉన్నాను. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు కాదని, గతంలో చేసిన పాపాల ఫలితమేనని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఈడీ చర్యలు తీసుకుంటుందని, దర్యాప్తును ఎదుర్కోలేక వైసీపీ నేతలు కులం కక్ష పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ చర్యలకు కులం కక్ష రంగు పూయడం అర్ధరహితమన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మద్యం విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన వారి ధోరణి మారలేదని విమర్శించారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఈరోజు మనం బాగా మాట్లాడుకోవాల్సిన, మన రాష్ట్రం మొత్తం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి. ఆ వ్యక్తి తాలూకు ఈరోజు తాజా పరిణామాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరగని అక్రమం కానివ్వండి, జరగని స్కాములు కానివ్వండి, ఏ విభాగంలోనైనా జరగని స్కాములు కానివ్వండి, ఏ నాయకుడి దగ్గరైనా కూడా జరగని అక్రమాలు కానివ్వండి లేవు. అదే కోణంలోకి మరి మనం ఎప్పటి నుంచో ఈ లిక్కర్ స్కామ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కోడై కూస్తున్నప్పటికీ గడిచిన 5 సంవత్సరాల్లో, వారి పరిపాలనలో సాగిన 5 సంవత్సరాల్లో ఈ లిక్కర్ స్కామ్ గురించి, లిక్కర్ పట్ల వాళ్ళు తీసుకున్న విధానాల పట్ల ప్రజలందరూ కూడా ఎంతో తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నప్పటికీ వాళ్ళ ఏకపక్ష ధోరణి, ఒక మోనార్కిజం ఎలా అయితే వాళ్ళు చూపించారో దాని తాలూకు పరిణామాల తర్వాత ఎలా చోటు చేసుకున్నాయో, వాటి మీద వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నేడు మనం చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు గారు మరి సివిల్ సప్లైస్ మినిస్ట్రీలో మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. ఆయన హయాంలో ఆయన తీసుకున్న ఈ మంత్రిత్వ శాఖలో ప్రతిదీ ఒక కుంభకోణమే, ప్రతిదీ ఒక స్కామే. పేదలకు పంపించాల్సిన బియ్యం దగ్గర నుంచి, మరి రైతులకు అందించాల్సిన సంక్షేమం దగ్గర నుంచి, ఆఖరికి లిక్కర్ దాకా కూడా ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క మనకి ప్రావీణ్యం మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన కారుమూరి నాగేశ్వరరావు గారు యొక్క ఈ విధానాల గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు కొత్తగా చెప్పుకునే అవసరం లేదు. కానీ నిన్న మొన్నటి దాకా కూడా లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినా, ఈ లిక్కర్ పట్ల జరిగిన అవకతవకల గురించి మాట్లాడినా, మనకి జూలైలో ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తీసుకున్న స్టాండ్ గురించి మాట్లాడినా, ఈరోజు అన్నిటికీ ఒక తెర దించుతూ మరి కారుమూరి నాగేశ్వరరావు గారిని నిన్న హైదరాబాద్లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే భారతదేశంలోనే అత్యున్నత విభాగం, ఇది నేర దర్యాప్తులో అత్యున్నత విభాగమైన ఈడీ నిన్న నాగేశ్వరరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. ఎందుకు అరెస్ట్ చేసింది అని అంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషిస్తూ రవాణాలో అత్యంత దారుణమైన స్కామ్కి వాళ్ళు పాల్పడడం. ఏదో ఒక వ్యక్తో, ఒక ఎక్స్ మినిస్టర్ కాదు, యావత్ కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క కుంభకోణంలో నిమగ్నం అయిపోయిన పరిస్థితుల్ని ఎండగడుతూ ఈడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ముందస్తుగానే వాళ్ళు బెయిల్ తీసుకోవడం కోసం వెళ్ళినప్పటికీ కూడా అత్యుత్తమమైన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. ఒక్క కారుమూరి నాగేశ్వరరావు గారిని కాదు, యావత్ కుటుంబాన్ని, అంటే ఎవరైతే వారి కొడుకు అదేవిధంగా అల్లుడు ఇందులో ఉన్నారో వాళ్ళు ఎవరైతే హ్యాండిల్ చేశారో ఈ స్కామ్ను మొత్తం కూడా, ఈ రవాణాలో జరిగిన అవకతవకలన్నింటినీ ఎవరైతే హ్యాండిల్ చేశారో వారిని, మరీ ముఖ్యంగా వారి కుటుంబ సభ్యుల్లో ఆడవాళ్ళను కూడా వాళ్ళకు కూడా బెయిల్ లేని పరిస్థితికి సుప్రీంకోర్టు ఇచ్చింది. కేబినెట్లో బీసీలకు చోటివ్వడం, వారికి అవకాశాలు కల్పించడంలో అందరూ సీఎంలతో పోలిస్తే వైసీపీ అధినేత జగన్ టాప్ లో ఉంటారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. తాడేపల్లిలో మాట్లాడుతూ బీసీల పట్ల పూర్తి అవగాహనతో వారికి అవకాశాలు ఇచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ఆలోచించిన వ్యక్తి జగన్ అన్నారు. బీసీలను చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకోవడమే తప్ప వాళ్ళకి కల్పించిన ప్రయోజనాలు శూన్యమని విమర్శించారు. ఈనాడు మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నాం? రాజకీయంగా చెప్పాలంటే ఈ భావజాలం మనకి నచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి భావజాలం మనందరినీ ఆకట్టుకుంది. పార్టీ మనల్ని అందరినీ కూడా వివిధ హోదాల్లో బాధ్యతలు ఇచ్చి నడపమని కూడా పార్టీ చెప్పింది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఇక్కడ కూర్చున్నాం. 5 సంవత్సరాలు మనం రాజకీయాల్లో అధికారాన్ని
ప్రజలకు చూపించాం. అధికారంలో చేసి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మనవి. తర్వాత ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మెయిన్ అపోజిషన్ కింద ఉన్నాం. ఇలాంటి సమయంలో బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గా మనం ఏం చేయాలి అనేటువంటి అంశాల గురించి ముఖ్యంగా ఈవేళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యున్నతమైన బ్యాక్వర్డ్ క్లాస్ సమావేశం ఇది. మన రాష్ట్ర పరిస్థితులు చూస్తే 76, 77 వరకు మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ అనేవి లేవు. దేశంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 52 తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి 55లో ఫస్ట్ కమిషన్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా వచ్చినా ఆ చట్టంలో రాష్ట్రాలు బీసీ కమిషన్స్ ఏర్పాటు చేసుకోమని, వర్గాలను గుర్తించమని ఆ సవరణ మనకి అధికారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో 53 నుంచి 76 వరకు ఎన్నో ఒడిదుడుకులలోనే ఆఖరికి 76, 77 వరకు అసలు రిజర్వేషన్సే బ్యాక్వర్డ్ క్లాస్కి అమలు కాలే. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందినటువంటి ప్రయోజనాలు కూడా ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందలే. అప్పుడే ఇంకో 10 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే మరొక తరంలో చాలామంది ఇంకా స్థిరపడి ఉండేవాళ్ళు. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు చూస్తే మనందరం కన్విన్స్ కావాలి. ముందు మనం కన్విన్స్ కావాలి. బ్యాక్వర్డ్ క్లాసుల పట్ల పూర్తి అవగాహనతో అధికారాన్ని వారికి ఇవ్వాలి. ఇది అన్యాయం జరిగింది, అన్ని విధాల అభివృద్ధి చేయడమే, సామాజిక న్యాయాన్ని కల్పించడమే, అన్ని అవకాశాలు ఇవ్వడమే సరైన పద్ధతి అని ఆలోచించినటువంటి వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను చెప్పక తప్పదు. మీరు కంపేర్ చేసుకోండి. ఆ వివరాలన్నీ మనం ఇచ్చినాం. క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఇలా ఉంది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి టాప్, అందరికంటే, అందరు చీఫ్ మినిస్టర్ల కంటే టాప్. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్గానే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మనం అధికారం తీసుకురావాలంటే ఒకవైపు మన ప్రత్యర్థి బ్యాక్వర్డ్ క్లాసులకి ఆయన ఏం చేయడం లేదంటే చిత్తశుద్ధిగా లేడు, రాజకీయంగా ప్రయోజనం పొందే పనులు చేస్తుంటాడు. బట్ బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీగాను, బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గాను ప్రజల మధ్యన ప్రయోజనాల్ని ప్రజాస్వామ్యంలో పొందేస్తున్నాడు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసులకి ప్రయోజనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి, ఆ ముద్ర మనం వేయించలేకపోయినాం. ఈ రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేయకపోతే మరి అధికారం ఎలా వస్తుంది? రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం అంటే మెజారిటీ పీపుల్ని ఒప్పించగలగాలి. ఒప్పించడానికి నేనేది అగ్రవర్ణాలతో యుద్ధం చేయమని, దాడులు చేయమని, ఘర్షణ పడమని చెప్పడం అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మనం అధికారం సాధించడానికి ఆ వర్గాల తాలుగా సపోర్ట్ కూడా మనకు కావాలి. కన్విన్స్ చేయగలగాలి. ఎస్, బ్యాక్వర్డ్ క్లాసులకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది లీడర్గా నువ్వు కన్విన్స్ చేసే పని చేయాలి. మన వాళ్ళైనటువంటి బ్యాక్వర్డ్ క్లాసుల్ని ఒప్పించగలగాలి. నీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి? ఏం చెప్తే మనం బ్యాక్వర్డ్ క్లాస్ని ఒప్పించగలం? ఎవరెవరు మనకు దూరంగా ఉన్నారు? ఎవరిని ఇంకా దగ్గర చేర్చుకోవాలి? బ్యాక్వర్డ్ క్లాసులు సుమారుగా 138 ఉన్నట్టున్నాయి మన దగ్గర. 140 ఉన్నాయి ముస్లిమ్స్తో కలుపుకొని. ఇందులో కొంతమందికి రాజకీయ ప్రాతినిధ్యం దొరికింది. ఈ ముఖ్యంగా సేవా కులాలు, కొన్నేమో ఇతరత్ర చేతి వృత్తులు, రకరకాల కింద కేటగిరీస్ కింద విభజన అయ్యి ఉన్నాయి. అవి దేశంలో అయితే ఎవరు గుర్తించరు. కానీ భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి, ఈ సమాజం అత్యున్నతమైనటువంటి సమాజంగా కొనసాగడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ కంట్రిబ్యూషనే కదా గొప్పది. రాజ్యసభ 4గురికి జగన్మోహన్ రెడ్డి బ్యాక్వర్డ్ క్లాసులకి ఇచ్చాడంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఆ ధైర్యం చేశారా? ఆ 4గురితోటి బ్యాక్వర్డ్ క్లాసులు మారిపోతాయి. నేను అన్నాను, అది ఎదుర్కోవాలంటే, ఆ ప్రెషర్ ఎదుర్కోవాలంటే బ్యాక్వర్డ్ క్లాసులకి ఇచ్చేస్తున్నాడు అని ఇతరులు విమర్శించినా పట్టించుకోకుండా, అలాగే చాలా నిర్ణయాలు క్యాబినెట్లో ఎప్పుడు ఇంత షేర్ మనకు రాలే. సరే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులన్నీ దివాలా తీసిన స్థితిలోన ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉండడం వలన పెద్దగా దానికి ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతాల్లో సంతృప్తికరంగా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమైతే అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.